బాబాయ్ నమస్తే. నమస్తే. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్న వైసీపీ పార్టీ గడిచిన కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేమో కానీ తమను రక్షించుకునే పనిలో ఉన్నారనుకోవచ్చు అంటారా? వాళ్ళు అసెంబ్లీకి వస్తే అసలు తప్పో రైటో, ఎవరు మాట్లాడే తప్పో ఎవరు మాట్లాడేది రైటో తెలుసుద్ది. ఇక బయట ఉండి ఇక అట్లా జరిగింది ఎట్లా జరిగింది అని ప్రెస్ మీట్లు పెడితే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. అలాంటి మాటలతో ఉపయోగం ఉండదు. వాళ్ళు అసెంబ్లీకి రావాలా, వచ్చి అప్పుడు సంబంధిత మంత్రిని పాయింట్ అవుట్ చేస్తే అప్పుడు అది మనం నమ్మచ్చు. ఒకవైపు అసెంబ్లీకి రావట్లేదు, మరోవైపు శాసన మండలిలో మాత్రం తమ సభ్యులకి లభిస్తున్న సమయం చూసి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు మేము సభకి వెళ్తామనే పరిస్థితి ఏర్పడిందని ఒక వార్త అయితే వస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు మంచి పరిణామం అది. అసెంబ్లీకి సభ్యులు రావడం అనేది మంచి పరిణామమే. అంటే వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి సమయం లభిస్తుందని మీరు భావిస్తున్నారా? రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ప్రతి సభ్యుడికి ఇంతని టైం ఇవ్వాలా, టైం ఇస్తారు ఖచ్చితంగా. మరి ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకవైపు రఘురామ కృష్ణరాజు గారు పదే అభ్యర్థిస్తున్న పరిస్థితి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎప్పుడు చూడని వింత పరిణామం ఏదైతే కనుక అధికార పార్టీ సభ్యులనే కంట్రోల్లో చేస్తున్న ఉపసభాపతి రెగ్యులర్. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి? ఉపసభాపతి సరే, అంతకుముందు వాళ్ళిద్దరికి ఏం తగాదాలు ఉన్నాయో అసెంబ్లీకి వస్తే మాత్రం రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తారని అనుకుంటున్నాం. అంతే, వ్యవహరించాలి కూడా. వ్యవహరించకపోతే అప్పుడే కడిగి పారేయచ్చు. రాష్ట్రంలో అప్పులు అనేది మేము చేసింది 6 లక్షల కోట్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన చెప్తుంటే, ఈయన అప్పులు మొత్తం 6 లక్షల కోట్లు అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, ప్రభుత్వం తరపు నుంచి వస్తున్న మాత్రం దాదాపు 10 లక్షల కోట్లని. ఏ విధంగా చూడాలంటారు వీళ్ళిద్దరు క్లాష్ మధ్యలో 4 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా? తెలుసుకోవాలా, ప్రతి విషయం తెలుసుకోవాలా. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కాగు చెప్పింది, కార్పొరేషన్ల తరపున చేసినట్టు అప్పులు కూడా మీరు బడ్జెట్లో తీరుస్తున్నారు, అట్లా తీర్చకూడదు, అది తప్పు అని. మరి ఇంకా 6 లక్షల కోట్లు ఎక్కడా? ఇప్పుడు ఈ దాదాపు 1.5 కోట్లు కాంట్రాక్టర్ల బాకీ ఉంది. మరి ఇవన్నీ అప్పులే కదా. మరి అవన్నీ కలుపుకుంటే అయితే కొన్ని తాకట్టు పెట్టి తెచ్చాడు, అవన్నీ అవి కలుపుకుంటే 10 లక్షల కోట్లు అవుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కూడా పదే మేము చేసిన 6 లక్షల కోట్లే అని ఆయన చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఆయన అంతే అబద్ధాలే చెప్తున్నాడు. ఆఖరికి అసెంబ్లీకి కూడా అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి చూస్తున్నారు కదా జనము. అమరావతి గురించే చూశారు కదా. అమరావతిని మంచి రాజధాని అని అదని ఇదని పొగిడి ఆయన రాగానే 3 రాజధానులని బిల్లు పెట్టి చేశాడు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం ఎలా చూడాలంటారు మరి దీన్ని? లేదు, ప్రశ్నించే గొంతుల మీద ఉక్కుపాదం అనేది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇక కాకపోతే ఇప్పుడు ఈ పోస్టులు పెట్టేసి సామాజిక మాధ్యమాల్లో ఇక ఈ రకరకాలుగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అటు చెప్పుకుంటున్నారు. మరి తిడితే చేయరా చెప్పండి? ఆర్జీవీ కోర్టు నోటీసులు, మరో పక్కన పోసానికి నోటీసులు. ఇదేమో అసలు చిన్న సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదు, సినిమా తీస్తే అరెస్ట్ చేయటం అనేది కాదు. అదేదైనా ఆ కోర్టు చూసుకుంటుంది. కోర్టు కనుక ఏదన్నా తప్పుగా మాట్లాడితే శిక్షిస్తుంది, లేకపోతే ఒప్పుగా అమ్మితే ప్రభుత్వమే ఓడిపోయిద్ది. మరి ఎలా చూడాలంటారు? మరి ఇంకో పక్కన చూస్తే కనుక చిన్న పిల్లలను అరెస్ట్ చేస్తున్నారు, 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న చిన్న పిల్లలను అరెస్ట్ చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. అంటే 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు అనుకోవాలంటారా? ఎలా అవుతారు వాళ్ళు? చిన్నపిల్లల్ని అరెస్ట్ చేసినప్పుడు పోక్సో చట్టం అని ఉంది. ఆ చట్ట ప్రకారం విచారిస్తారు. ఎవరైనా తప్పు చేయకూడదు కదా. 40 ఏళ్ల పిల్లోడేం చేయకూడదు, 14 ఏళ్ల పిల్లోడేం చేయకూడదు, ఎవరేం చేయకూడదు. ఆ పోక్సో చట్టం కోర్టే తీసుకుంటుంది. ఆ పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయమని. ఏదైనా తప్పు చేస్తే పోలీసులకి చెప్పుద్ది, మీరు పెట్టిన అఫిడవిట్ అట్లా కాదు, ఇట్లా పెట్టండి అని చెప్పి. అంటే ఈ సోషల్ మీడియా వారు ఎప్పుడు ఆగే అవకాశం ఉందంటారు? అసలు ఇలాంటి అసభ్యకర పోస్టులు కానీ అసభ్యకరమైన మాటలు కానీ గతంలో ఎప్పుడైనా విన్నారా మీ రాజకీయ అనుభవం? లేదు, వినలేదు. నేను ఎప్పుడు వినలేదు. దాదాపు ఈ సోషల్ మీడియా అనేది 2014 కాదు,
ఇంకా ముందు నుంచే వచ్చింది. ఎప్పుడు నేనేం లేదు ఈ విధంగా హసనం చేయటం. ఇంట్లో రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇక్కడ లోకేష్ గారు శాసన మండలి సాక్షిగా ఆయన పడిన బాధ, మా తల్లి గారిని అవమానిస్తే మేము వదిలేయాలా అని. దానికి అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే, మీరు నిరూపిస్తే గనక నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు. మరి ఎలా చూడాలంటారు? నిజంగానే అంబటి రాంబాబు రాజకీయ సన్యాసం చేస్తారా లోకేష్ గారు నిరూపిస్తే? అసలు నిరూపించడం అనేది కుదరదు. ఎందుకంటే అది అసెంబ్లీలో జరిగిన విషయం కాబట్టి అక్కడ రికార్డులు ఉండవు. అప్పుడు స్పీకర్ రికార్డులు ఉండకపోవచ్చు. అంత మాత్రాన అది ఎలా అయింది? అది కానే కాదు. వాళ్ళ అమ్మని ఇచ్చారు. అది అందరూ చూశారు, లైవ్ చూశారు, ఆ రోజు పేపర్లో చూశారు, అంతా చూశారు, లోకం అంతా చూసింది. నిరూపించాలంటే ఎలా కుదురుద్ది? అది నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రజలే నిరూపిస్తారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు ఈ ఒక రకంగా చెప్పాలంటే వల్గర్ లాంగ్వేజ్ ఎలా చూడాలంటారు ప్రధానంగా? వల్గర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి. ఇక వాళ్ళే మాట్లాడితే ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా మనకి ఇంకెక్కువ మాటలు వస్తాయి. మరోవైపు పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఏమంటారు దీని గురించి? మరి మీరు ఏదైనా తప్పుంటే కోర్టే తెలుసుద్ది. ఇక కోర్టుకు పెట్టినాక కోర్టే తెలుసుద్ది. ఇక మనం ఏం చేయలేము. ఇంకా అది అక్కడంతా కోర్టు చూసుకుంటుంది. అంటే ఇక్కడ కేసులకు భయపడి వెనక్కి వెళ్ళారనుకోవచ్చు అంటారా? లేదంటే రాజకీయాల నుంచి తప్పుకున్నారనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక నిజంగానే తన కుటుంబం కోసం పక్కకి వెళ్ళారనుకోవచ్చు అంటారా? లేదు, పక్కకి వెళ్ళారని కాదు. అక్కడ మాట్లాడిన దాంట్లో నిజం ఉండబట్టే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఇరు పార్టీల మధ్య ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? అసలుకి కూటమి బడ్జెట్ అయితే బాగానే ఉంది. మరి అమలుపరచాలి కదా. అమలయ్యే అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజంగానే అమలయ్యే అవకాశం లేదనుకోవచ్చు అంటారా? లేదు, నా లెక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు తప్పు చేయడం నా ఉద్దేశం. అది ఎందుకంటే ఒకవేళ అమలుపరచకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమలుపరచకూడదని. జగన్మోహన్ రెడ్డి అమలుపరచకూడదని చంద్రబాబు నాయుడుకి అనేది తెలుసు. గ్యారంటీగా అమలుపరుస్తాడని మా ఉద్దేశం. థ్యాంక్ యూ.